డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో ఈ ఊరికి మహద్దశ పట్టింది. డుమ్రిగూడ మండలంలో ఉన్నటువంటి గ్రామానికి గిరిసిరక్కర గ్రామానికైతే తారు రోడ్డు వేయడం అంటూ జరిగింది. మనం చూస్తాం బ్లాక్ టాప్ పూర్తిగా గిరిశిఖర గ్రామానికి వెళ్ళేందుకు పూర్తిగా ఏదైతే బ్లాక్ రోడ్డు వేసేందుకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి అడ్డున్నటువంటి కొండలను కూడా దొలిచి బ్లాక్ టాప్ వేసినటువంటి పరిస్థితి. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతములదెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం. ఇదే అంశానికి సంబంధించినంత వరకు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ బ్లాక్ టాప్ రోడ్డు ఈ ఏరియాకి వస్తుంది అనుకుంటున్నారా? అసలు పవన్ కళ్యాణ్ సార్ వచ్చిన తర్వాత ఈ ఏరియాకి మహర్దశ పట్టిందని చెప్పుకోవచ్చా? 2018లో ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అరకువేలులో రావడం జరిగింది. అప్పుడు సుమారు 5 రోజుల పాటు అరకువేలులో స్టే చేసి ఆయన సిబ్బంది ద్వారా మరియు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా స్థానికంగా ఉన్న డోలిమోత గ్రామాలను గుర్తించడంతో పాటు మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న అనేక సమస్యల్ని ఆయన ఆ రోజున గుర్తించడం జరిగింది. అయితే ఆ రోజున 2019లో ఆయనకు అవకాశం రాల. సుమారు 6 సంవత్సరాల తర్వాత 2024లో కూటమి రూపంలో అధికారంలో వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా బాధ్యతలు తీసుకోవడం, ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత 2018లో ఆయన పర్యటన తర్వాత సుమారు 6 సంవత్సరాల తర్వాత ఆయనకు అధికారం వచ్చిన 6 సంవత్సరాల కాలంలో స్థానికంగా గతంలో ప్రజా పోరాటాల యాత్రలో ఆయన ఏ సమస్యలు అయితే ఇక్కడ ఐడెంటిఫై చేశారో వాటిని మర్చిపోకుండా ఇక్కడున్న డోలిమోత గ్రామాలకు రోడ్డు సౌకర్యం, మంచినీటి సౌకర్యం కల్పించే దిశగా ఆయన తన పనులను చేపడుతున్నారు. దానికి స్థానిక ప్రజలంతా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్డుని చూసుకుంటే ఇది పెదపాడు గ్రామానికి వేసిన రోడ్డు. ఈ పెదపాడు గ్రామానికి వర్షాకాలంలో పెద్ద వర్షాలు కానీ పడితే బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నారు అంటే డెలివరీ కేసులు కానీ లేకపోతే అత్యవసర సమయాల్లో కానీ ఏ హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కష్టసాధ్యమైన పరిస్థితులు. అటువంటి ఈ గ్రామానికి మా జనసేన పార్టీ అధినేత గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి స్థానికంగా ఉండే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఆయన కృషి చేశారు. అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడొక పర్వతం. పరిస్థితుల్ని చూసి చలించిపోయిన తర్వాత ఈ ప్రాంతానికి రోడ్డు వేశారంటారా? ఇంకే మౌలిక వసతులు కల్పించడంలో ఆయన ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి. అరకు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడిలా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎలా అనిపిస్తూ ఉంది? ఖచ్చితంగానండి. ఇప్పుడు డోలిమోత గ్రామాలు అనేవి దశాబ్దాలుగా ఉండిపోయిన గ్రామాలు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం తలచారంటే ఒక గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ అంటూ ఉంటేనే ఆ గ్రామం అన్ని విధాల మౌలిక సదుపాయాలు అందుబాటులో వచ్చి అభివృద్ధి చెందుతాయి. ఇంకా రోడ్డు సౌకర్యమే లేనప్పుడు ఎలా ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనే దిశగా ఆయన మంచి ఆలోచన చేసి సుమారుగా ఈ ఏఎస్ఆర్ జిల్లా పరిధిలో 500 పైచీలకు డోలిమోత గ్రామాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్లో
దాదాపు 116 డోలిమోత గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే దశల వారీగా ఏటా కొంత చొప్పున ఈ 5 ఏళ్ల కాలంలో ఈ డోలిమోత గ్రామాలు లేని గ్రామాలుగా, అంటే రోడ్డు సౌకర్యాలు కల్పించి డోలిమోత గ్రామాలే లేని మన ఏఎస్ఆర్ జిల్లాను చూడాలన్నది మా సంకల్పం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగానే చర్యలు చేపట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషణై జగతిని ఉదయించాడు. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది జగతిని ఉదయించాడు. అనిపిస్తుంది ఈ లీడర్ని చూస్తూ ఉంటే? మీకేమనిపిస్తూ ఉంది? ఇటువంటి లీడర్స్ కావాలనిపిస్తూ ఉందా? ఏమనిపిస్తూ ఉంది? పవన్ కళ్యాణ్ లాంటి సినీ హీరో రాజకీయంలోకి రావడం, ఇటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, జనం కూడా దానికి ప్రభంజనంలా వస్తున్నటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తూ ఉంది? ఇటువంటి నాయకుడు మీ ప్రాంతానికి కావాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారండి? ఖచ్చితంగానండి. అంటే గతంలో ఏమనుకునేవారో తెలియదు, కానీ ఒక్కసారిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేస్తున్న పనులు చూసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి బాటలో మేము నడవాలి, ఆయనకి అండగా ఉండాలి అనే దిశగా స్థానిక గిరిజనులు అయితే ఎంతో ఆనందాన్ని, హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ జనసేన పార్టీ వేళ్ళు అనుకొని అభివృద్ధి దిశగా పార్టీ ఖచ్చితంగా గిరిజనులంతా ఆయన వెంట నడవడానికి ముందు రండంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గత పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మేము గ్రామానికి వెళ్తున్నామంటే మా గ్రామంలో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయొచ్చు కదా అని మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఆయన వచ్చారు అంటే మా ప్రాంతమో లేక మా పంచాయతీ, మా మండలమో అన్ని విధాలా బాగుపడుద్ది అనే కోరికలో మమ్మల్ని కోరుతున్నారు. అయ్యా మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మా ప్రాంతానికి కూడా వచ్చే ఏర్పాట్లు చేయండి అంటున్నారంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అన్న విషయం. మేరు పర్వతాన మెరిసే భిక్షుడతడు, రాతి సింహాసనంపై రాజతడు. 2018లో డోలీమోతలు ప్రజలు పడేటటువంటి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ చలించిపోయినటువంటి పరిస్థితి. 2024 ఏదైతే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి మహర్దశ పట్టిందని చెప్పుకోవచ్చు. డోలీమోతలు లేకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అంటూ కూడా గిరిశిఖర గ్రామాలకి రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా గిరిశిఖర గ్రామాలు ఏవైతే డోలీమోతలతో ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామాలకు సంబంధించినంత వరకు ఒక రూట్ మ్యాప్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 118 గ్రామాలకు గాను విశాఖ అల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు అల్లూరు జిల్లాలో 116 గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పాటైంది. దశల వారీగా ఎన్ని గ్రామాలను గుర్తించారో అన్ని గ్రామాలు, అంటే సుమారు 500 గ్రామాలు గుర్తించారు. 500 గ్రామాలకి కనెక్టివిటీ ఏర్పాటయ్యే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటేనే దండం పెట్టే పరిస్థితి మాట పక్కన పెడితే దేవుళ్ళ ఆరాధిస్తే పరిస్థితి గిరిశిఖర గ్రామాల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి డోలిమోతలతో చాలా బాధపడుతున్న గిరిజన ప్రాంతానికి ఇలాంటి గడ్డ వాగు దాటి వచ్చి ఈ ఊరిని చూసి పరిశీలించి ఇక్కడ సమస్య తెలుసుకున్న ప్రకారంగా మాకు న్యాయం చేస్తామన్నారు. ఆ న్యాయంలో 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలలు అవ్వకముందే తార్ రోడ్ రావడం, సీసీ రోడ్ రావడం, అలాగే అంగన్వాడీ బిల్డింగు, స్కూలు అనే కన్స్ట్రక్షన్లు వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ చెప్పులు లేకుండా నడుస్తున్న కాళ్ళు చూసి వారికి కూడా చెప్పులు ఇవ్వడము, మరి డిప్యూటీ సీఎం తన ఓన్ ఒక తోట నుండి పళ్ళులు మాకు
అందించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయనకు మనం దేవుడిగా భావించుకుంటాం అన్నగారు. మీ ప్రాంతంలో అందరూ ఎలా అనుకుంటున్నారు? అందరూ ఎలాగ అనుకున్నారు. మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మళ్ళీ కావాలనిపిస్తుంది అన్నగారు. చెప్పండి, ఏమనిపిస్తూ ఉంది? నాయకుడు, అటువంటి నాయకుడు మీ ప్రాంతానికి రావడం, మీ అందరి కష్టాలు తెలుసుకొని కష్టాలు తీర్చడం, వీటన్నిటిపైన మీకు ఎలా అనిపిస్తూ ఉంది? ఇటువంటి లీడర్ ఇప్పటి వరకు చూసారా మీ ప్రాంతాల్లో? ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు అన్నగారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. మన గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి గుర్తించి రోడ్లు ఇవ్వడం అంటే ఇదే నేను ఫస్ట్ టైం చూసినాను అన్నగారు. డోలీ మోతల్లో మీరు ఎటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు? ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు? చాలా ఇబ్బంది పడేవాళ్ళు అన్నగారు. ఇక్కడ నుంచి మీరు వాగు దాటాలంటే కదా, ఇల్లు వాగు దాటి వెళ్ళాలి. వర్షాకాలం రోజు అయితే ఇంకా చాలా బాధపడేవాళ్ళం. గతంలో 2018లో అప్పుడు పర్యటన చేశారండి. ఆ పర్యటనలో భాగంగా ఏంటంటే ప్రతి విలేజ్లో అంటే మన ఈ డుమ్రిగూడ మండలం పెద్దపడి గ్రామంలో కూడా ఆయన పర్యటించడం జరిగిందండి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు, డోలీ మూతలు అయితేనివ్వండి, లేకపోతే వాగులు దాటి అవతల ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే మండల కేంద్రంలో వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళండి మా గ్రామస్తులందరూ ఇక్కడ. సో ఆయన మాట ప్రకారంగా 2018లో ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారంగా ఇక్కడ మళ్ళీ సీఎం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా ఆయన ఛార్జ్ తీసుకుని డిప్యూటీ సీఎంగా మళ్ళీ ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ ఈ గ్రామంలో బ్లాక్ టైప్ రోడ్డు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగిందండి. అలాగే అంగన్వాడీ కేంద్రం కూడా, అలాగే సీసీ డ్రైవ్, అలాగే ముఖాముఖిగా ఎంటరేట్ అయ్యి వాళ్ళు అంటే జోడ్లు లేని పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అందరికీ జోడ్లు ఇచ్చే పరిస్థితి కూడా జరిగిందండి. దాంతో మన గ్రామ ప్రజలు ఎంతో దేవుడితో కొలుస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారికి. అలాగే మళ్ళీ ఇంకా ఇతర గ్రామాల్లో కూడా ఈ గిరి శిఖర గ్రామాల్లో డోలి మూత అనేది లేకుండా చేయడం అనేది మన గిరిజనులుగా మేము ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నామండి. ఈ పెద్దపడి గ్రామంలో కూడా ఆయన అడుగుపెట్టిన 6 నెలల్లోనే మనకు రోడ్ రావడం కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీ గ్రామస్తుల తరపున, అలాగే గిరిజనుల తరపున, ఈ అల్లూరు జిల్లా తరపున మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు, సంతోషిస్తున్నాను సార్. పర్సన్ నారాయణతో భరత్, మెగా9 టీవీ, అల్లూరు జిల్లా నుంచి. బడుగుల పాదాల పట్టుబానిస అతడు, చేతికి ఎముకలేని నిర్మలదాతనతడు, మమకారములో మాతృమూర్తి అతడు, దండింపదయగల తండ్రి అతడు, బడుగు జీవుల బాగుదాహార్తి అతడు, అడుగడుగుణ ఉద్యమ ఊపిరి అతడు.